హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు డీజే బజ్ అఫీషియల్. సో ఈ వీడియో వచ్చేసి బిఎల్ఎస్సి సెకండ్ సెమిస్టర్కి సంబంధించిన క్వశ్చన్ పేపర్. ఇది వచ్చేసి 2025 జనవరి అండ్ ఫిబ్రవరిలో జరిగిన క్వశ్చన్ పేపర్. సో ఒకసారి చూద్దాం మన ప్యాటర్న్ ఎలా ఉందో. సెక్షన్ ఏ వచ్చేసి 5 క్వశ్చన్స్ రాయాలి. ఇది 8 క్వశ్చన్స్ ఇస్తారు. సో 8 క్వశ్చన్స్లో మనం ఒక 5 క్వశ్చన్స్ రాస్తే చాలు. ఫస్ట్ క్వశ్చన్ వచ్చేసి ఇన్ఫర్మేషన్ ఓవర్లోడ్, సెకండ్ వన్ పేటెంట్స్, and third one cyanometrics, fourth one NDLI, fifth one informatics, sixth one copyright, seventh one INIS, eighth one PGI. నెక్స్ట్ సెక్షన్ బి వచ్చేసి 5 క్వశ్చన్స్ రాయాలి. ఈచ్ క్వశ్చన్ 12 మార్క్స్, టోటల్ 16 మార్క్స్ ఇవి. సో ఇక్కడ వచ్చేసి మనకి 2 క్వశ్చన్స్ ఇస్తారు, అందులో నుంచి ఒక క్వశ్చన్ చూస్ చేసుకుంటే చాలు. ఇక్కడ కంటిన్యూషన్ 9th క్వశ్చన్ వచ్చేసి రైట్ అండ్ ఎస్సే ఆన్ ద యాక్టివిటీస్ ఆఫ్ యునెస్కో ఆర్ వాట్ ఆర్ ఈ జర్నల్స్ ఎన్యూమరేట్ దేర్ అడ్వాంటేజెస్. ఓకే, ఇది వచ్చేసి 9th క్వశ్చన్. ఇందులో నుంచి ఒక క్వశ్చన్ రాస్తే చాలు. సెమిస్టర్ 1 రాసిన వాళ్ళకి ఈ ప్యాటర్న్ తెలుసు. అండ్ 10th వన్ వచ్చేసి డిస్కస్ ఇంపార్టెంట్ ఈ బుక్ ప్లాట్ఫామ్స్ ఫర్ STM. బి వచ్చేసి వాట్ ఈజ్ బిబ్లోమెట్రిక్స్, ఎక్స్ప్లెయిన్ ఇట్స్ ఇంపార్టెన్స్ ఇన్ లైబ్రరీ అండ్ ఇన్ఫర్మేషన్. సో 11th వన్ వచ్చేసి ఎక్స్ప్లెయిన్ బిగ్ డాటా, డిస్కస్ ఇట్స్ ఇంపార్టెన్స్ ఇన్ సైన్స్ అండ్ టెక్నాలజీ. అండ్ B1 వచ్చేసి వాట్ ఈజ్ ఈ బుక్, ఎక్స్ప్లెయిన్ దేర్ ప్రొనౌన్స్మెంట్ అండ్ లైసెన్సింగ్ మోడల్స్. 12th వన్ వచ్చేసి write an essay on the important databases in STM. B1 వచ్చేసి వాట్ ఈజ్ ఇన్స్టిట్యూషనల్ రిపాజిటరీ, ఎక్స్ప్లెయిన్ విత్ సూటబుల్ ఎగ్జాంపుల్స్. ఓకే, దీనికి సంబంధించి మనం ప్రాజెక్ట్ వరకు రాసిన రిపాజిటరీ అంటే ఏంటని. Thirteenth one, explain the challenges faced by librarians in managing e-resources. B1, write an essay on the history of science publications. ఓకే, సెక్షన్ సి వచ్చేసి 1 క్వశ్చన్ రాస్తే 20 మార్క్స్. చూడండి ఒకసారి, మనకి పాస్ మార్క్స్ వచ్చేసి 40, టోటల్ మార్క్స్ 100. సో లాస్ట్ ఒకసారి చూద్దాం. డిఫైన్ సిటేషన్ ఇండెక్సింగ్ అండ్ ఇట్స్ అడ్వాంటేజెస్ అండ్ లిమిటేషన్స్. 15th, define a database, explain different type of database with examples. సో ఈ 2 క్వశ్చన్స్లో మనం 1 క్వశ్చన్స్ రాస్తే 20 మార్క్స్. ఇది వచ్చేసి సెక్షన్ సి. అండ్ సెక్షన్ బిలో వచ్చేసి మనం 5 క్వశ్చన్స్ రాయాలి, 60 మార్క్స్. సెక్షన్ ఏ వచ్చేసి మనకి 8 క్వశ్చన్స్ ఉంటే 5 షార్ట్ ఆన్సర్స్ రాయాలి. ఓకే, ఇది వచ్చేసి మనకి లైబ్రరీ అండ్ ఇన్ఫర్మేషన్ సైన్స్ సంబంధించిన ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్ పేపర్. మీరు వీలైతే ఒకసారి స్క్రీన్ షాట్ తీసుకోండి. ఓకే, ఇది వచ్చేసి మనకి జస్ట్ ఒక మోడల్. ఈ క్వశ్చన్స్ని మనం ఒకసారి చదివి మిగతా క్వశ్చన్స్ని ఒకసారి చూసుకుంటే మనం ఎగ్జామ్లో ఎలా రాయాలో మనకు అర్థమవుతుంది. సో ఆల్మోస్ట్ సెమిస్టర్ 1 రాసిన వాళ్ళకి ఒక ఐడియా అయితే ఉంటుంది క్వశ్చన్స్ ఎలా రాయాలి ఏంటని. సో ఒకసారి చూడండి, స్క్రీన్ షాట్ అయితే తీసుకోండి. PDF పెట్టడం పాసిబుల్ అవ్వట్లేదు. ఓకే, ప్రిపరేషన్ చేయాలి కదా మేము కూడా. సో ఇది వచ్చేసి సెక్షన్ ఏ, స్క్రీన్ షాట్ తీసేసుకోండి. అందుకే కొంచెం టైం ఇస్తున్నాం. స్క్రీన్ షాట్ తీసేసుకోండి, వీడియోని సేవ్ చేసుకోండి. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్ చేయండి. ఓకే, నేను ప్రతి కామెంట్కి రిప్లై ఇస్తాను. ఓకే, చూడండి సెక్షన్ ఏ, ఇది వచ్చేసి సెక్షన్ బి. స్క్రీన్ షాట్ తీసుకోండి. ఓకే, అండ్ ఇది వచ్చేసి సెక్షన్ సి. టోటల్ 15 క్వశ్చన్స్ ఉన్నాయి. మనకు వచ్చేసి 100 మార్క్ క్వశ్చన్ పేపర్స్. ఓకే, డ్యూరేషన్ 3 hours. సో ప్రాజెక్ట్ వర్క్ రాసిన వాళ్ళకి కూడా ఇది యూస్ఫుల్ అవుతుంది. ఇందులో నుంచి కూడా కొన్ని క్వశ్చన్స్, అందులో రిపాజిటరీ అని, ఈ రోసెస్ అని, ఈ జర్నల్స్, అట్లాంటి క్వశ్చన్స్ కూడా మనకి రిపీట్ అయితే నేను చెప్పాను ప్రాజెక్ట్ వర్క్ రాసేటప్పుడు. మీకు ఈ బుక్స్లో నుంచే కొంచెం ఇన్ఫర్మేషన్ యూస్ఫుల్ అవుతుంది ప్రాజెక్ట్ వర్క్ రాయడానికి అని కూడా చెప్పాను నేను. ఒకసారి చూడండి మీరు. సో ప్లీజ్ వీడియో నచ్చితే మీరైతే లైక్ చేయండి. ఓకే, ప్లీజ్ లైక్ చేయండి కదా. ఓకే, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. నెక్స్ట్ క్వశ్చన్ పేపర్ కూడా అప్లోడ్ చేస్తాను. సో చూడండి, సబ్స్క్రైబ్ అయితే చేసుకొని పెట్టండి, బెల్ ఐకాన్ ఆన్ చేసి పెట్టండి. నోటిఫికేషన్స్ ఏమైనా ఉంటే మీకు వస్తాయి. ఓకే.